ఈ పర్సన్ కొద్దిగా ప్రత్యేకత కలిగిన వ్యక్తి. సింగిల్ సూట్ కేసుతో హైదరాబాద్ అనే భాగ్యనగరానికి వచ్చి ఆటో నడిపి ఇతర ఉద్యోగాలు నిర్వహించి మన ఆర్పి సార్ గారి శిష్యరికంలో రియల్ ఎస్టేట్ రంగంలో తర్ఫీదు పొంది 8 సంవత్సరాలుగా ఈ రంగంలో దినదిన వర్ధమానంగా ఎదుగుతూ ఈరోజు కంపెనీలో మంచి స్థానం సంపాదించి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పార్ట్నర్గా కొనసాగుతున్నటువంటి పాండు సార్ గారికి మన అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి బిగ్ అప్ డైమండ్స్. థ్యాంక్ యూ డైమండ్స్. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాయల్ డైమండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ ఏదైతే సెకండ్ యానివర్సరీ అని చెప్పేసి మన సీనియర్స్ కావచ్చు, మన ప్రతి అసోసియేట్ని ఎవరైతే తీసుకొచ్చారో, ఎంత వర్షం ఉన్నా ఎంత ఇబ్బంది కలిగినా రావడానికి ఇబ్బంది కలిగినా ఆటో బుక్ చేసుకోను, క్యాబ్ బుక్ చేసుకోను, ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అనుకోకుండా మనకు రెయిన్ పడడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. డైమండ్స్ అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు, అక్కడ కొనాకున్న వాళ్ళు అందరూ కొంచెం కూర్చోవాలి. ఎందుకంటే మన లైఫ్ అంబిషన్ కోసం వచ్చినాము, మన లైఫ్ కోసం వచ్చాము. ఇక్కడికి వచ్చినామంటే ఏదో ఒకటి నేర్చుకొని మనం బయటికి వెళ్ళాలి. ఫ్యూచర్ మొత్తం సంవత్సరానికి 360 రోజులు ఉంది ఈ టైము. ఈ 360 రోజుల టైంలో నువ్వు సక్సెస్ చేయలేనిది ఈ సంవత్సరం అయినా సక్సెస్ వైపు నడుస్తావని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఏదో ఒకటి నేర్చుకొని నీ లైఫ్లో ఉన్న గోల్ని అచీవ్ కాకపోయినా నీ గోల్ని ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకొని సక్సెస్ వైపు నడుపుతావని అనుకున్నాం. ఆ సక్సెస్ వైపు నేర్చుకొని కూర్చొని నీ గోల్ని సాధించుకుంటామని చెప్పేసి మనం ఇక్కడ మీటింగ్కి పిలిపించాము. కాబట్టి మీ లైఫ్ మీ అంబిషన్ కోసం ఒక 3 అవర్స్ సెక్షన్ జరుగుతూ ఉంటే మధ్యలో లేచేస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు, లేస్తున్నారు, కూర్చుంటున్నారు, ఎవరికి సంబంధం లేకుండా నడుస్తున్నారు. నీ లైఫ్ నీ అంబిషన్ కోసం నీకు రిస్క్ లేనప్పుడు ఇక్కడ దాకా రావడం ఎందుకు? ఇక్కడికి వచ్చి నీకు ఇంట్రెస్ట్ అయినా ఉంటే బయటికి వెళ్ళిపోవాలి, రావద్దు. వచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్కి డిస్టర్బ్ చేసేస్తున్నావు. అవసరమా? సంవత్సరం మొత్తంలో సాధించలేనిది అట్లీస్ట్ ఈ ఫంక్షన్ విని మోటివేట్ అయినా లగ్జరీ లైఫ్లో నడుస్తామని. ఎన్ని రోజులు మనము ఏ ఫీల్డ్లో ఉన్నామో తెలియదు, ఏ లైఫ్లో ఇన్కమ్ జనరేషన్ తెలియదు. ఇప్పటికైనా మారే అవకాశం వచ్చింది. భగవంతుడు ఎవరికో ఒక రూపంలో వచ్చి మనకు ఒక లైఫ్ ఇస్తుంటాడు. అదే మీ సీనియర్ ఆపర్చునిటీ అనుకొని ఈ లైఫ్ని మీకు ఇచ్చారు. ఈ లైఫ్ని అయినా అట్లీస్ట్ శ్రద్ధగా విని కొంచెమైనా మోటివేట్ అవుతారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు నాకు సంకల్పం పెట్టుకోండి. ఇప్పటిదాకా శ్రీపాన్ సార్ చెప్పారు, లైఫ్ అనేది 20 ఇయర్స్, రాబోయే 20 ఇయర్స్ని ఈరోజే సినిమా చూసి పెట్టుకున్నాడు. అవునా కదా? 20 సంవత్సరాల్లో ఏం సాధించాలనుకుంటే ఈరోజే రాసి పెట్టుకున్నప్పుడు ఆఫ్టర్ మన లైఫ్లో మనం ఏం రాసి పెట్టుకున్నాం? మనకు ఆ 20 సంవత్సరాలు ఏం సాధిస్తామో మనకు తెలియని కూడా తెలియదు. అసలు రేపేముందో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ఏం చెక్కు అట్లీస్ట్ ఇప్పుడుకైనా మారాలా, అర్థం చేసుకోవాలా. ఇక్కడ దాకా వస్తున్నాము అంటే యాజ్ ఏ సీనియర్గా మాత్రమే మేము ఇప్పటిదాకా ఉన్నాము. అయితే మీ లైఫ్ని అంబిషన్ కోసం ఖచ్చితంగా సక్సెస్ వైపు మేము నడిపిస్తాము. ఖచ్చితంగా మీరు నమ్మండి, ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసి మన రాయల్ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఏదైతే ఉంటుందో ఎక్కడ వెళ్ళినా ఎక్కడ పనిచేసినా కానీ ఏ సంస్థలో వెళ్ళినా కానీ మనం తొందరగా సక్సెస్ కావాలంటే కాలేము. ఎందుకంటే ఎప్పుడైతే మన ఓటమి ఎన్నిసార్లు ఓడిపోతామో సక్సెస్గా నిలబడడానికి ఒక రూపం ఉంటుంది. సో అది మనకు 1 మంత్ పట్టవచ్చు, 2 మంత్స్ పట్టవచ్చు, 3 మంత్స్ పట్టవచ్చు. ఇదే 6 మంత్స్ టైం. ఈ 6 నెలలు నేను ట్రైనింగ్ పీరియడ్, ఈ ట్రైనింగ్ పీరియడ్లో నేను నిలబడతానని నమ్మండి. నమ్మితే 100% మీకు మేము సక్సెస్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ యానివర్సరీలో కూడా ఈ మన ఈరోజు ఒకరు రావచ్చు, ఇద్దరం రావచ్చు. నెక్స్ట్ యానివర్సరీకి అట్లీస్ట్ ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్ నా టీం ఉండాలి. ఆ యానివర్సరీ లోపు నేను ఒక కొత్త కార్లో రావాలి. ఈరోజు స్ట్రగుల్ పడ్డట్టు నెక్స్ట్ టైం స్ట్రగుల్ పడకూడదు. నాదే ఓన్ వెహికల్ అంటూ ఉండాలి. నేను వచ్చే యానివర్సరీ లోపు ఒక ఇల్లు కొనుక్కోవాలని లైఫ్తో కొనం సక్సెస్గా కోరుకుంటూ మీరందరూ ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన అవకాశం ఇచ్చింది.